వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు చేస్తారు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు చేస్తారు. వాళ్ళ సంఘంలో ఇంకెవ్వరు పాడేవాళ్ళు లేరా? వాళ్ళ సంఘంలో ఇంకా మంచిగా వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరా? వాళ్ళని కూడా మనం తయారు చేయొచ్చు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? నీ సంఘములో చాలా మంచి సింగర్స్ ఉంటారు, మంచి ప్రీచర్స్ ఉంటారు, మంచి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా నువ్వు ఎంకరేజ్ చేయాలి. హల్లెలూయా. నా పిల్లల్నే నేను చేస్తాను, నా పిల్లల తర్వాత నా పిల్లలు వీళ్ళే రావాలి అని మనం స్వార్థంగా ఉండకూడదండి. సంఘం అంటే అందరూ ఐక్యం కలిగి నీ సంఘస్థులందరూ కూడా నీ బిడ్డలాగానే చూడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మత్సరము లేనప్పుడు ఇది సాధ్యమవుతుంది. నిజంగా ప్రేమ ఉంటే మనకి ఎలాంటి మత్సరం అనేది ఉండదు. ఎదుటి వాళ్ళు ఎదుగుతూ ఉంటే వాళ్ళని చూసి ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్, స్టార్టింగ్ లో కొంచెం నాకు కష్టం అయ్యేది, కానీ ఆత్మీయంగా నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు నాకు నేర్పించాడు. దేవుడు మనకు అప్పగించిన పని మనకు చాలు. హల్లెలూయా. నీ ద్వారా ఒక 100 మంది ఆత్మను రక్షించాలనుకున్నాడు అనుకోండి ప్రభు, ఆ 100 మందే నీ ద్వారా రక్షించబడతారు. ఆమేన్. నువ్వు ఎంత ప్రయత్నించినా ముందుకి వెళ్ళడానికి లేదు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక వేశాడు. నీ ద్వారా ఒక వరాన్ని ఆయన పని చేపిస్తున్నాడు. నీ ద్వారా ఒక సంఘాన్ని ఆయన కడుతున్నాడు. నీ ద్వారా ఎన్ని రోజులు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద సేవ చేయాలో అంతనే సేవ చేస్తావు. మోషే అన్నాడు, ప్రభా నేను కూడా వెళ్తాను కనాన్లో. నో, కనాన్లో అడుగు పెట్టడానికి ప్రైజ్ ది లార్డ్. స్టాప్ అంటాడు దేవుడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని గో అంటాడు, వెళ్ళు అంటాడు. కొన్నిసార్లు ఆగు బిడ్డ అంటాడు. ఆయన ఆగమన్నప్పుడు మనం ఆగాలి. ప్రైజ్ ది లార్డ్. లేదు ప్రభా అన్నిట్లో నేనే ఉంటాను, అందులో నేనే ఉంటాను, ఇందులో నేనే ఉంటాను, అందులో అన్నిట్లో నేనే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. లేదండి, మనం అందరికీ ఒక్కొక్క భాగాన్ని ఇవ్వాలి. మత్సరం అనేది మనలో ఉండకూడదు. షేరింగ్ నేచర్ అనేది ఉండాలి. దేవుడే మనకి షేర్ చేస్తున్నాడు, దేవుడే మనకి పంచి పెడుతున్నాడు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు. హల్లెలూయా. ఇవన్నీ మనకి కంఠస్థ వాక్యాలు కదండి. నేను కొత్తగా ఏం మీకు చెప్పట్లేదు. ప్రేమ డంబముగా ప్రవర్తించే డంబము కొంతమంది దేవుడు నన్ను అలా వాడుకున్నాడు, దేవుడు నన్ను ఇలా వాడుకున్నాడు, నేనే గొప్ప అనే ఒక ధోరణి కొంతమంది విశ్వాసంలో కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుడు నాకు అది దీవించాడని కృతజ్ఞతగా చెప్పడం వేరే, గర్వంగా చెప్పుకోవడం, ఉప్పొంగడం. నాకు పెద్ద ఇల్లు ఉంది, ఒక ఆవిడ దేవుడు నాకు ఎవ్వరికి ఇవ్వాలంత ఇల్లు నాకు ఇచ్చాడు. ఇంకే ఇచ్చాడు అమ్మ, ఇల్లు అందరికీ ఇచ్చాడు కదా. ఓకే, కొంచెం పెద్ద ఇల్లు ఇచ్చాడేమో, ఓకే, దాంట్లో ఏముంది ప్రైజ్ ఎలా? ఆ ఇల్లును చూసి మురిసిపోవడం, ఆ జాబును చూసి మురిసిపోవడం, ఆ యొక్క వస్తువులను చూసి మురిసిపోవడం అనేది డంబాలు, ఉప్పొంగడాలు ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు. అమర్యాదగా నడవదు. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే ఆ వ్యక్తికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం. హల్లెలూయా. మన గ్రూప్ లో చాలా రెస్పెక్ట్, ఒక్కొక్కరిని మర్యాదగా చూసుకోవడం, ఘనపరచడం, ఒక్కొక్కరిని గౌరవించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హల్లెలూయా. అలాగే మన ఇంట్లో మన కుటుంబ సభ్యులను కూడా మర్యాద ఇవ్వాలి, మన దైవజనులకి కూడా మర్యాద ఇవ్వాలి. నలుగురిలో ఉన్నప్పుడు దైవజనుడితో ఎట్లా అంటే అట్లా మాట్లాడదు. హల్లెలూయా. నీ భర్తను ప్రేమిస్తున్నప్పుడు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. పిల్లల్ని కూడా మర్యాద ఇవ్వాలి. ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ చిన్నోళ్ళని, సంఘస్థులని, వాళ్ళు అన్ని వాళ్ళకి ఎవరి పని వాళ్ళకి అప్పగించేసి వాళ్ళకి మర్యాద లేకుండా మనము హల్లెలూయా. ఇక్కడ నేను చూశాను ఒక దైవజనురాలు, ఆ పేరు నేను చెప్పను, బాగా క్లోజ్ అన్నమాట. మేము అందరం కలిసి సేవ చేసి, వాళ్ళ హస్బెండ్ కూడా దైవజనుడే, ఆయన కూడా చక్కగా వాక్యం చెప్తాడు. ఇంట్లోకి వెళ్ళామో లేదో అయిపోయింది, అసలు రూపం పెట్టబెడుతుంది అమ్మగారు. హల్లెలూయా. చేసినావా ఎందుకు చేసినావా, ఫోన్ చేసినా ఇట్లా మొత్తం ఉన్నాడు. ఆయన పాపం పిల్లిలాగా మౌనంగా సైలెంట్గా ఉంటాడు, ఏం మాట్లాడలేడు. హల్లెలూయా. ఒకరోజు ఆమె అందరి ముందే ఇది కూడా నీకు చేతగాలేదా అనేసింది, సంఘస్థుల ముందే. సంఘస్థులు చాలా బాధపడ్డారు, అయ్యో ఇలా అనేసింది అక్క, అన్నయ్య చాలా మాట అనేసింది అని. అంటే చూడండి, కొంతమంది మాస్టర్ గారు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు. హల్లెలూయా. అంటే దైవజనులని మనమే గౌరవించకపోతే మీ సంఘస్థులు ఎట్లా గౌరవిస్తారు? బయట వాళ్ళు ఎట్లా గౌరవిస్తారు? మనం వేరే వాళ్ళని కూడా, వేరే దైవజనులైనా సరే, వీ హ్యావ్ టు
రెస్పెక్ట్ వాళ్ళని మనం గౌరవించాలి. Praise the Lord. Hallelujah. ఎందుకంటే మనల్ని అందరూ గౌరవించాలి, మర్యాదగా ఉండాలని మనం కోరుకుంటాం కదా. మనం ఏదైతే కోరుకుంటామో ఇతరులకు కూడా మనం అదే చేయాలి. చేయాలని. హల్లెలూయా. అమర్యాదగా నడవకూడదు. నెక్స్ట్ చదవండి సిస్టర్. స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. అపకారమును మనస్సులో ఉంచుకోను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చేసే ప్రసంగాలు ఎట్లా ఉంటాయంటే సపోజ్